Your sorrow will turn into joy. After 8 years she is walking. Look at her smiling. She is full of joy. Dear friends, it's such a joy to meet you and share the word of God ప్రియ today. స్నేహితులారా, మిమ్మల్ని కలుసుకోవడం, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడం ఎంతగానో సంతోషకరం. God's word gives us life every day. దేవుని యొక్క వాక్కు ప్రతిరోజు కూడా మనకు జీవాన్ని అనుగ్రహిస్తోంది. All things work together for good for those who love God and for those who are called according to his purpose. దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కడుగుడుకై సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుమని సెలవిస్తున్నారు. Yes, in him all good things are stored. ఆయనలో సమస్తమైన మేలులు కూడా దాచబడి ఉన్నాయి. If we fear the Lord stores up all the good things for us. మీరు దేవునికి భయపడినట్లయితే దేవుడు సమస్త మంచి ఈవులను కూడా మీకు అనుగ్రహించనయ్యున్నారు. As in Jeremiah 29:11, 28:11 వచనంలో రాయబడ్డట్టుగా he has a plan to give us only good ఆయన things కేవలం మంచి ఈవులను మాత్రమే మనకు అనుగ్రహించడానికి ప్రణాళికను కలిగి ఉన్నారు. and not evil things. ఆయన ఏమాత్రము కూడా చెడ్డ వాటిని అనుగ్రహించే దేవుడు కాడు. Dear friends, people may think so many evil plans against us. స్నేహితులారా, ప్రజలు మనకు విరోధంగా ఎన్నో చెడ్డ ప్రణాళికలు ఆలోచన చేయవచ్చును. Even without a cause, they may accuse us. కారణం కూడా లేకుండా మన మీద నిందారోపణ చేయవచ్చును. They may hurl so many evil words against us. చెడ్డ మాటలు మనకు విరోధంగా వారు గంభీరమైన స్వరంతో పలుకును కూడా వచ్చు. As we are in this evil world, we are in a situation not to bear such words. మనము ఈ చెడ్డ లోకములో ఉండి ఉండగా అట్టి చెడ్డ మాటలను భరించలేని స్థితిలో మనం అలాగునే ఉండిపోవలసి ఉంటుంది. We are unable to bear those words. ఆ మాటలను మనం భరించలేకుండా ఉంటాము. But then the Lord, he plans all good things in our life. అయినప్పటికీ ప్రభు మన జీవితంలో సమస్తమైన మంచి కార్యములను ప్రణాళిక చేయువాడై ఉన్నారు. Nowadays people are lovers of ఈ themselves. రోజుల్లో ప్రజలైతే స్వార్థ ప్రియులుగా ఉంటూ ఉన్నారు. They only love వారు themselves కేవలం తమను తామే ప్రేమించుకుంటారు. and they fail to love వారు others. ఇతరుల్ని ప్రేమించడంలో వైఫల్యం చెందుతారు. They don't even understand about the love. ప్రేమను గురించి కనీసం వారు అవగాహన కూడా చేసుకోరు. But then as we see in the Bible in 1 Corinthians 13, అయినప్పటికీ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో బైబిల్లో మనం చూస్తే love is patient. ప్రేమ ఓర్చుకుంటుంది. Love bears all ప్రేమ things. అన్నిటినీ కూడా భరిస్తుంది. And the list goes on. లిస్ట్ ఇంకా కొనసాగుతుంది. Love never ప్రేమ fails. ఎప్పటికీ వైఫల్యము చెందదు. And love is so ప్రేమ kind. ఎంతో దయ కలిగి ఉంటుంది. Yes, the love of Jesus has all these అవును, characteristics. యేసు యొక్క ప్రేమ ఈ గుణగణాలన్నిటినీ కలిగి ఉంటుంది. The Lord thinks only good things in our lives. ప్రభువు మన జీవితంలో కేవలం మంచి కార్యములను మాత్రమే ఆలోచన చేస్తారు. In the Bible, in the life of Joseph, his own brothers plotted evil against బైబిల్ him. గ్రంథంలో యోసేపు యొక్క సొంత సోదరులే యోసేపుకు విరోధంగా కీడు సంకల్పించారు. But then the Lord turned all the evil into కానీ good. ప్రభు అయితే చెడు కార్యములన్నిటినీ కూడా మంచిగా ఆయన మార్పు చేశారు. Yes, all the evil things will be turned into good in your life అవును, too. నీ జీవితంలో కూడా చెడ్డ కార్యములన్నీ కూడా మంచి కార్యములుగా పూర్తిగా మార్చబడతాయి. So come running into his presence. కనుక ఆయన సాన్నిధ్యంలోనికి పరిగెట్టుకుంటూ వచ్చేయండి. May the Lord give you the fullness of joy. సంతోషం యొక్క సంపూర్ణతను మీకు ఇచ్చును గాక. The Lord is full of love, ప్రేమతో నింపబడి ఉన్నారు. and may the Lord fill you with his love. మిమ్మును కూడా తన ప్రేమతో నింపును గాక. ఏ సరోజిని దేవి టీచర్స్ కాలనీ ఈస్ట్ మాడపల్లి సికింద్రాబాద్.
నాకు రాజమండ్రిలో మేము వర్క్ చేసినప్పుడు నేను హెల్త్ సూపర్వైజర్గా చేశాను. అప్పుడు మాకు అక్కడ 700 గజం స్థలం కొన్నాము. ఆ స్థలాన్ని నా భర్త అది మాకు రాకుండా అది వేరే అతని యొక్క వ్యసనాల కోసమని అతను ఖర్చు పెట్టుకోవాలని దాన్ని నానా రకాలుగా మమ్మల్ని బాధ పెట్టారు. ఆయన బాధ పెడితే మా అమ్మాయిని చదివించడానికి కూడా మా అమ్మాయి నాకు 3 అబార్షన్స్ అయిన తర్వాత ఒక పాప, ఆమెను చదువు విషయం కూడా పట్టించుకోలేదు, మా వెల్ఫేర్ కూడా పట్టించుకోలేదు. నేను కూడా దూరం వెళ్ళాల్సి వస్తాను, ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటున్నాను. ఏదో విజయవాడ వస్తే తమ్ముళ్ళే ఆదరించారు, వాళ్ళే పెన్షన్ రప్పించారు. ఆ తర్వాత నేను దూరం వెళ్ళాల్సి వచ్చి ఇక్కడికి వచ్చేసేసాను సికింద్రాబాదు. మా అమ్మాయి ఇక్కడ MBA చదువుతుంది, ఆమెకు తోడుగా ఉన్నాను. తర్వాత ఇక్కడ జీసస్ కాల్స్కి రావటం నేను మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ వారియర్స్తో నేను ఎంతగానో ప్రార్థన చేయించుకున్నాను. నేను చేసుకునేది కాకుండా వారు చేశారు, మరలా ప్రార్థన మందిరంలో చేశారు. అలా చేయగా మొత్తం మీద ఆ కోర్టు కేసు నుంచి ఆ స్థలం నా పేరున ఉండటంలో చివరికి అది నాకే వచ్చింది. దాన్ని మా అమ్మాయి అప్పటికి MS అమెరికాలో అయిపోయింది, చదివింది. తర్వాత అక్కడే ఒక అతను మిలిటరీ డాక్టర్గా చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మా అమ్మాయిని చూసి వాళ్ళకి కావాలని వాళ్ళు అక్కడ ఇక్కడ ఎంగేజ్మెంట్ చేశాను, వాళ్ళు అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మా అమ్మాయికి 2 పాపలు, 1 బాబు. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ కోర్టు కేసులో నుంచి ఆ స్థలం మాకే వచ్చింది. దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆరోగ్య విషయంలో, ఫైనాన్షియల్గా అన్నిట్లో మంచిగా చూస్తున్నాడు. నా బిడ్డ కూడా పెద్ద చదువులు చదివింది, అమెరికాలో మంచి డాక్టర్ చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు 3 పిల్లలు అందరూ బాగున్నారు. వాళ్ళు మంచి ఇంగ్లీష్ వాళ్ళైనా మంచి ఫ్యామిలీ, భక్తి కలిగిన ఫ్యామిలీ. ఇప్పుడు మాకు ఎలాంటి వరీస్ లేవండి. దేవుడే మాకు అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతున్నాడు. అంతటి దేవునికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాము. పాల్ దినకరన్ గారి ఫ్యామిలీకి, ఈ జీసస్ కాస్త ఉన్న ప్రేయర్ వారియర్స్కి అందరికీ కూడా అందరికీ మా గురించి ప్రార్థన చేసిన వారికి, చేయని వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు. Dear viewers, Jesus Calls website has been completely restructured to bring you countless blessings. If you go to the internet and log on to www.jesuscalls.org, you will find the Dinakrins presenting you with today's promise and today's prayer to bring God's blessing for the day. Also, you will find powerful prayers offered for every need of yours by Dr. Paul Dinakrin, which are packed with God's promises to bring them to pass in your life. Along with these, Dr. Paul Dinakrin has also compiled and presented promise verses from the Bible for specific needs which will ignite your faith to claim the blessings God has for you. You can also find all the songs sung by Dr. DGS Dinakrin in the website. In addition, ways to join the different facets which have brought blessing to millions, such as the Family Blessing Plan, Young Partners Plan, Television Club Partners Plan, and Business Blessing Plan are made easily accessible in the website. Dear viewers, no matter where you are in the world, you can receive the blessings right where you are through the website www.jesuscalls.org. Also, do share these privileges available in the Jesus Calls website with your dear family and friends and receive God's blessings. Today the Lord says, I am going to give you the hope of glory. ఈ రోజున ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మహిమకు నిరీక్షణను ఆయన అనుగ్రహించనయ్యున్నానని. Our Lord Jesus Christ says, మన ప్రభు అయిన యేసు ఏమని సెలవిస్తున్నారంటే, I am the giver of everything. నేనే సమస్తమును కూడా అనుగ్రహించువాడనయ్యున్నాను. I am the one who is going to give you the hope of glory. మహిమకు సంబంధించిన నిరీక్షణను మీకు అనుగ్రహించువాడను నేనే. Today it's going to be so glorious. ఈ రోజున ఇది మన మధ్య ఎంతో మహిమవంతంగా ఉండబోతోంది. You are going to receive all the power from God. మీరు దేవుని యొద్ద నుంచి శక్తి అంతటినీ కూడా స్వీకరించనయ్యున్నారు. It's going to be glorious. అది మహిమవంతమైనదిగా ఉండబోతోంది. That's what Paul says in Colossians 1:27. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 పౌలు ఆ రీతిగా తెలియచేస్తున్నారు. Christ living in you is the hope of glory. మీలో నివసించుచు ఉన్న క్రీస్తే మహిమకు నిరీక్షణ అయ్యున్నారు. Let us
choose Jesus today. మనము ఈ రోజున యేసును ఎంపిక చేసుకుందాము. Wherever you are watching, మీరు ఎక్కడ ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పటికీ just receive Jesus. కేవలం యేసును స్వీకరించండి. You will have the hope of glory. మీరు మహిమకు సంబంధించిన నిరీక్షణను కలిగిన వారవుతారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many of you want all the power of God? మీలో ఎంతమంది దేవుని యొక్క సకలమైన శక్తిని స్వీకరించాలి కావాలి Thank you, అంతగా కోరుతున్నారు? Jesus. Along with you, I also want all the power from God. మీతో పాటు నేను కూడా దేవుని యొద్ద నుంచి శక్తి అంతటినీ కూడా కోరుకుంటూ ఉండి ఉన్నాను. Jesus Christ is the powerhouse. యేసు క్రీస్తు ప్రభువారు శక్తికి నిలయమై ఉన్నారు. Even when we go near to Him, మనము ఆయన యొక్క సామీప్యానికి వెళ్ళినప్పటికీ we receive His power. మనము ఆయన శక్తిని స్వీకరించగలుగుతాము. But then if we live with Him, how glorious it will be. మరి ఆయనతో కూడా నివసించే వారమైనట్లయితే అది ఎంత మహిమవంతంగా ఉంటుందో కదా. Once there was a man called Billy Bray, ఒక పర్యాయం బిల్లీ బ్రే అనబడే ఒక వ్యక్తి ఉన్నారు. and he was called as Glory Man. అతనిని అందరూ కూడా గ్లోరీ మ్యాన్, మహిమ మనిషి అని పిలుస్తుండేవారు. He'll be all the time shouting praises to God. అతడు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులను కేకలు వేస్తున్నట్టుగా ఉండేవాడు. When he was asked why he was shouting praises to God, ఎందుకు అలా దేవునికి స్తుతులు చెల్లిస్తూ కేకలు వేస్తుంటావు అని అతనిని ప్రశ్నించిన సమయంలో he said, I can't help praising God. అతను ఏం చెప్పాడంటే, నేను దేవునిని ఆ రీతిగా స్తుతించకుండా ఉండలేను అన్నారు. As I go along the road, I lift up one foot and it seems to say glory. నేను మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక కాలు లేపి అడుగు వేస్తున్నా సరే దేవునికి మహిమను చెల్లిస్తూ ఉంటాను. And I lift up the other and it seems to say amen. మనక అడుగు వేస్తున్న సమయంలో ఆమేన్ అన్నట్లుగా చెప్పేస్తూ ఉంటాను. So they keep on like that all the time I am walking. కనుక నేను నడుస్తున్నంతసేపు కాళ్ళు కదులుతూ ఉంటాయి కాబట్టి నేను అలా మహిమ చెల్లిస్తూ ఉంటాను. He would be all the time praising God, saying glory, amen, hallelujah, praise the Lord. అతడు ఎల్లప్పుడూ కూడా మహిమ అని, ఆమేన్ అని, హల్లెలూయా అని దేవునికి స్తోత్రం అనేవాడు. And that's why he was called as a glory man. అందుచేతనే అతనిని అందరూ కూడా గ్లోరీ మ్యాన్, మహిమ మనిషి అన్నట్టుగా పిలిచేవారు. To those who objected him to be shouting all the time, ఇతను కేకలు వేస్తూ ఉన్న విధానాన్ని బట్టి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసేవారు. he said, if I were put in a barrel, I would be shouting glory to God even through the bunk hole in the barrel. నన్ను గనక ఒకవేళ ఒక పీపాలో పెట్టి బంధించేసినట్లయితే ఆ యొక్క రంధ్రములో నుంచైనా నేను మహిమను కేకలు వేస్తాననేవాడు. I cannot sit in the barrel silently. నేను ఆ పీపాలో కూడా మౌనంగా కూర్చోలేను అన్నట్టుగా చెప్పేవాడు. Even there I'll be shouting glory to God. అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను దేవునికి మహిమను కేకలు He వేస్తానంటున్నాడు. was full of glory, అతడు ఎంతో మహిమ చేత నింపబడి ఉన్నారు. all the time shouting glory to God. ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమను చెల్లిస్తూ ఆ రీతిగా కేకలు వేస్తూ ఉండి ఉన్నారు. Just after he received Jesus. అది యేసునతడు స్వీకరించిన తరువాత జరిగింది. Before that he was an uneducated man. దానికి ముందుగా అతను విద్య లేని వ్యక్తిగా He ఉన్నాడు. was a drunkard. అతడు మద్యపానం సేవించే వ్యక్తి. He was a poor man. అతడు చాలా బీదవాడైన వ్యక్తి. But then after he received Jesus in his heart, అయితే అతడు తన హృదయంలో యేసుక్రీస్తును స్వీకరించిన తరువాత God changed him totally. దేవుడు అతన్ని సంపూర్తిగా మార్చివేసి ఉన్నారు. He would be jumping on the street saying glory, hallelujah. అతడు వీధుల్లో గంతులు వేస్తూ మహిమ, దేవునికి స్తుతి, హల్లెలూయా అని చెప్పేవాడు. He was full of joy in his heart. అతడు తన హృదయంలో ఎంతో గొప్ప సంతోషంతో నింపబడి ఉండేవాడు. Nobody could steal his తన joy. యొక్క సంతోషాన్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. Such glory was upon him. అటువంటి మహిమ అతని మీద ఉంచబడింది. And then he became a great preacher and evangelist. ఆ తరువాత అతను గొప్ప బోధకుడయ్యాడు, గొప్ప సువార్తికుడయ్యాడు. Miracles used to happen just like that when he prayed. అతడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు అక్కడికక్కడే జరిగిపోయేవి. Till he died, he was praising God. అతడు మరణించే వరకు కూడా దేవునికి ఆ రీతిగా స్తుతులు చెల్లిస్తూనే ఉండి ఉన్నాడు. Nobody could stop him
ఎవ్వరూ కూడా అతన్ని ఆపు చేయలేకపోయారు. praising God. దేవుని స్తుతించకుండా ఆపలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. If you receive Jesus in your heart, మరి మీరు మీ హృదయంలో యేసును స్వీకరించినట్లయితే you will be transformed into His glory. మీరు కూడా ఆయన యొక్క మహిమలోనికి రూపాంతరపరచబడతారు. God will fill you with His glory. దేవుడు మిమ్మును తన యొక్క మహిమ చేత నింపనయ్యున్నారు. Are you not happy, dear friend? ప్రియ స్నేహితులారా, మరి మీరు సంతోషంగా లేరా? God will turn all your sorrows into joy. దేవుడు మీ విచారములన్నిటినీ కూడా సంతోషముగా మార్పు చేయగలవాడు అయ్యున్నారు. Today we are going to rejoice. రోజున మనము ఆనందించనయ్యున్నాము. You are going to rejoice. మీరు ఆనందించనయ్యున్నారు. Believe me, dear ప్రియ friends. స్నేహితులారా, నన్ను నమ్మండి. All your sorrows will be turned into ఈ joy. యొక్క దుఃఖమంతయు కూడా సంతోషముగా మార్చివేయబడుతోంది. Hallelujah. హల్లెలూయా. This Billy Bray, ఈ యొక్క బిల్లీ బ్రే అనబడే వ్యక్తి when he was in his deathbed, అతడు తన యొక్క మరణ పడక మీద ఉన్న సమయంలో he said to his wife, అతడు తన యొక్క సతీమణికి ఏమని చెప్పారంటే, even if I die, నేను మరణించినప్పటికీ కూడా don't cry. దయచేసి ఏడవకండి, Be happy సంతోషించండి, and give glory to God, దేవునికి మహిమను చెల్లించండి అని చెప్పారు. because I'm not going to die, only my flesh will die. ఎందుకంటే మరణించేది నేను కాదు, కేవలం నా శరీరం మాత్రమే మరణిస్తోంది. But then I'll be going to my Father's house. నేను నా తండ్రి యొక్క నివాసానికి వెళ్ళనయ్యున్నాను. So rejoice కనుక ఆనందించండి, and give glory to God. దేవునికి మహిమను చెల్లించండి. Such glory was upon this glory man. అటువంటి మహిమ గ్లోరీ మ్యాన్ అనబడే మహిమ మనిషిగా పిలువబడే ఈ వ్యక్తి మీద ఉంచబడి ఉన్నది. Dear friends, ప్రియ స్నేహితులారా, when you love God, మీరు దేవునిని ప్రేమించి ఉన్నప్పుడు, when you join yourself with God, మిమ్మును మీరు దేవునితో సమకూర్చుకొని ఉన్నప్పుడు, as in 1 Corinthians 6:17, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్న ప్రకారం, you will become one spirit with God. మీరు దేవునితో ఏకమయ్యున్న ఆత్మవలే ఉంటారు. You will become one just like Jesus. మీరు కేవలం యేసువలే ఒక్కరిగానే ఉండిపోతారు. You will become God's body, మీరు దేవునికి దేహముగా ఉన్నవారవుతారు. the body of Christ. క్రీస్తు యొక్క శరీరము అవుతారు. How many of you want to be just like Jesus? మీలో ఎంతమంది కేవలం యేసువలే ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు? Even now cry out to God, ఇప్పుడు కూడా దేవునికి మొర్ర పెట్టండి. Lord, I want the glory of God. ప్రభువా, నాకు దేవుని మహిమ కావలసి ఉన్నది. Let your glory, let your beauty be seen on me, Lord. మీ యొక్క మహిమ, మీ యొక్క సౌందర్యము నా మీద కనపరచబడాలి ప్రభువా. This should be your cry tonight, dear friends. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి మీ యొక్క మొర్ర ఈ రీతిగానే ఉండాలి. In the Bible in Genesis 29:13 and 14, దేవుని యొక్క వాక్యములో ఆది కాండం 29, 13, 14 వచనాలు మనం చూస్తే, when Jacob went to Laban, his uncle, his mother's brother, యాకోబు తన యొక్క తల్లిగారి సోదరుడైన మామగారైన లాబాను యొక్క గృహానికి వెళ్ళిన సమయంలో Laban welcomed Jacob to his home. లాబాను యాకోబును తన యొక్క గృహమునకు ఆహ్వానించి ఉన్నాడు, స్వాగతించి ఉన్నాడు. He was so happy to receive Jacob. యాకోబును స్వీకరించడానికి అతను ఎంతగానో సంతోషించాడు. He embraced Jacob and kissed him. యాకోబుని కౌగిలించుకుని యాకోబుని అతడు ముద్దెట్టుకుని ఉన్నాడు. And he said, "You are my own flesh and blood." అతనేమన్నా అంటే, నువ్వు నా సొంత మాంసము రక్తమయ్యున్నావు. Yes, when we go to Jesus, అవునండి, మనము యేసు చెంతకు వెళ్ళి ఉన్నప్పుడు Jesus will also embrace us. యేసు కూడా మనల్ని ఎంతగానో కౌగిలించుకుంటారు. Yes, dear friend, if you go to Jesus, అవును ప్రియ స్నేహితులారా, మీరు యేసు చెంతకు వెళ్ళినట్లయితే Jesus will gladly embrace you. యేసు సంతోషంగా మిమ్మును కూడా అలాగున కౌగిలించుకుంటారు. He will kiss you ఆయన మిమ్ములను ముద్దెట్టుకుంటారు. and he will say, "You are my flesh and my own blood. మీరు నా యొక్క మాంసము, నా యొక్క రక్తమై ఉన్నారు అంటారు. You are my beloved child." మీరు నాకు ప్రియమైన బిడ్డ అని అంటారు. Yes, అవునండి, this is the hope we have in this world, dear friend. ప్రియ స్నేహితులారా, ఇటువంటి నిరీక్షణను ఈ లోకములోనే మనం కలిగి ఉన్నాం. God calling us as his own child, దేవుడు మనలను తన యొక్క సొంత బిడ్డలుగా ఆ రీతిగా పిలుస్తున్నారు. as his own flesh and blood. తన యొక్క సొంత రక్త మాంసాలుగా మనల్ని పిలుస్తూ ఉన్నారు. You are no longer yourself, మీరు ఇక మీద ఏమాత్రము కూడా మీ సొత్తు అన్నట్టుగా కారండి. but Christ is living in you.
క్రీస్తు మీలో నివసించుచున్నారు. Christ will be living in you. క్రీస్తు మీలో నివసించుచు ఉన్నారు. This will be the experience when you receive Jesus gladly into your heart. మీరు సంతోషంగా మీ హృదయంలోకి యేసును ఆహ్వానించి ఉన్నప్పుడు ఇది మీ అనుభూతిగా ఉంచబడుతోంది. You're no longer Radhika. ఇక మీదట మీరేమాత్రం ఆ రాధిక కాదు. You're no longer Abhishek. ఇక మీదట మీరు కేవలం ఆ అభిషేక్ కాదు. Hallelujah. హల్లెలూయా. You will become just like Jesus. మీరు కేవలము యేసు వలె మార్చబడతారు. With this hope, we can live in this world, ఇటువంటి నిరీక్షణతో మనము ఈ లోకములో జీవించవచ్చును. saying, I am God's child. నేను దేవుని బిడ్డను అన్నట్టుగా మన భావనను మనం చెప్పుకోవాలి. Jesus says, యేసు ఏమన్నారంటే, as I live, నేను జీవించుచున్నట్టుగా you will live also. మీరును కూడా జీవించెదరు అన్నారు. Jesus is not dead. యేసు మృతుడైన వాడు కాడండి. He is living in this world. ఆయన ఈ లోకములో జీవించుచు ఉన్నారు. He is living in you, dear friends. ప్రియ స్నేహితులారా, ఆయన మీలో జీవించుచు ఉన్నారు. He is mindful of making you just like Jesus. ఆయన మిమ్మలను కేవలం యేసు వలె మార్పు చేయడానికి మనస్కరించి ఉన్నారు. Yes, hope is a belief that God will work everything for your good. అవునండి, దేవుడు మన మేలు కోసం సమస్తాన్ని సక్రమంగా జరిగిస్తారనేదే మన నిరీక్షణ యొక్క విశ్వాసం. God will work everything for your good. దేవుడు సమస్తమును కూడా మీ యొక్క మేలు కొరకై సమకూర్చి జరిగిస్తారు. Hope is that belief. కనుక నిరీక్షణ అనేది అట్టి విశ్వాసమే. My father used to say all the time, మా తండ్రి గారు ఎల్లప్పుడూ కూడా ఏమని చెప్తుండేవారంటే, as in Psalm 138:8, 138వ కీర్తన 8వ వచనములో ఉన్న ప్రకారం, my God will perfect everything concerning me. నా దేవుడు నాకు సంబంధించిన సమస్తమును కూడా పరిపూర్ణము చేస్తారు. I am God's child. నేను దేవుని బిడ్డనయ్యున్నాను. So he will work everything for my good. కనుక ఆయనే నా యొక్క మంచి కోసం సమస్తాన్ని పరిపూర్ణంగా జరిగిస్తారు. This is the hope we have in this world. ఇటువంటి నిరీక్షణను ఈ లోకములో మనము కలిగి ఉన్నాము. As in 2 Corinthians 3:18, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, today you're going to be transformed into his glory. ఈ రోజునే మీరు ఆయన మహిమలోనికి రూపాంతరపరచబడుతూ ఉన్నారు. Your face will be so bright with his glory. ముఖము ఆయన యొక్క మహిమతో ఎంతగానో ప్రకాశిస్తోంది. You will be built on the foundation of Christ. మీరు క్రీస్తు అనే పునాది మీద నిర్మాణం చేయబడతారు. You will become a unique person. మీరు ఒక విభిన్నమైన ప్రత్యేకమైన వ్యక్తి అవుతారు. Yes, God has created you in Christ. అవునండి, దేవుడు మిమ్మును క్రీస్తులో సృజించి ఉన్నారు. How many of you want Jesus Christ to live in you? మీలో ఎంతమంది యేసు మీలో నివసించాలి అన్నట్టుగా కోరుకుంటూ ఉన్నారు? Let's welcome God. మనము దేవునికి స్వాగతాన్ని తెలియచేద్దాము. Let's say, come మనం Lord, చెప్దాం, ప్రభువా మీరు రండి, come మీరు Lord, రండి ప్రభువా, come and live in me, Lord. వచ్చి నాలో నివాసము చేయండి. Let your glory come into me, మీ Lord. మహిమను నా మీదకు రానివ్వండి ప్రభువా, Let your glory come upon me, మీ Lord. మహిమను నా మీదకు రానివ్వండి ప్రభువా. Shall we all cry to the Lord? అందరము కూడా దేవునికి మొర్ర పెడదామా? Cry out to God. దేవునికి మొర్ర పెట్టండి. Wherever you మీరు are, ఎక్కడున్నప్పటికీ rise up పైకి లేవండి. and cry out to God. దేవునికి ఇప్పుడే మీరందరూ మొర్ర పెట్టండి. Many are praying for wisdom. అనేక మంది జ్ఞానము కొరకే ప్రార్థిస్తూ ఉన్నారు. You are saying, I'm not having enough memory power. నాకు చాలినంత జ్ఞాపక శక్తి లేదనుకునే వారు ఇక్కడ ఉన్నారు. I'm not having enough wisdom. నాకు చాలినంత జ్ఞానం లేదనుకునేవారు. The Lord's Holy Spirit is coming upon you. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్ముడు మీ మీదకు వచ్చేస్తూ ఉన్నారు. Bless them, Lord. ఆశీర్వదించండి ప్రభు. Bless their children, Lord. బిడ్డలను ఆశీర్వదించండి. Bless their career. వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. Bless their businesses, Lord. వ్యాపారములను ఆశీర్వదించండి ప్రభు. Father, those who are not having job, తండ్రి, ఎవరికైతే ఉద్యోగం లేదో give them a job. వారికి ఉద్యోగం అనుగ్రహించండి. Give them a house. వారికి గృహాన్ని అనుగ్రహించండి. Give them a partner in their lives, వారి Lord. జీవితంలో జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. Bless their finances, Lord. వారి ఆర్థిక పరిస్థితులను ప్రభువా మీరు ఆశీర్వదించండి. Prosper them, Lord. వర్ధిల్లింప చేయండి ప్రభువా. Prosper them, Lord. వర్ధిల్లింప చేయండి ప్రభువా. Prosper them, Lord. వర్ధిల్లింప చేయండి. Let your glory come upon them, నీ Lord. మహిమ వారి మీదకు వచ్చును గాక. Right now. ఇప్పుడే Right now. ఇప్పుడే The Lord is lifting
you ప్రభు up, మిమ్మల్ని పైకి లేవనెత్తుచు ఉన్నారు, lifting you పైకి up. లేపుచూ ఉన్నారు. You will have government job. మీరు ప్రభుత్వ ఉద్యోగములను పొందుకొనేదరు, You will have wonderful job, అద్భుతమైన ఉద్యోగములను పొందుకొనేదరు, beautiful businesses. సౌందర్యవంతమైన వ్యాపారం. Do you believe that? మీరు నమ్ముచూ ఉన్నారా? Will you all clap your hands and thank God? అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి వందనములు చెప్తారా? Thank God. దేవునికి వందనములు చెప్పండి, Thank God. దేవునికి వందనములు చెప్పండి, Thank దేవునికి God. వందనములు The చెప్పండి. Lord has transformed you just like Him. మిమ్మల్ని కేవలం ఆయన వలె మార్పు చేయిచూ ఉన్నారు. Today the Lord is uniting ఈ you. రోజే ప్రభు మిమ్మల్ని ఐక్యపరుస్తున్నారు. He is blessing your family ఆయన now. ఇప్పుడే మీ కుటుంబమును ఆశీర్వదించుచూ ఉన్నారు. Bless them, Lord. ఆశీర్వదించండి ప్రభు, Bless them, Lord. ఆశీర్వదించండి ప్రభు, Bless them, Lord. ఆశీర్వదించండి. Bless every broken family. బ్రతులైన కుటుంబమును ఆశీర్వదించండి. Let them be united miraculously. అద్భుతంగా వారు ఐక్యపరచబడాలి ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We give you all the glory. ఏ సకల మహిమను చెల్లించుచున్నాము. Hallelujah. హల్లెలూయా. B. Shashank Paul from Nizamabad. Happy birthday. జన్మదినోత్సవమును జరుపుకొనుచు ఉన్న సహోదరునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయచ్చు ఉన్నాను. God bless you, Shashank. According to Psalm 1:3, you'll be like a tree planted by the streams of water, which yields its fruit in season, whose leaf does not wither. Whatever he does prospers. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. Lord, let Shashank have a medical seat in Jesus' name. And dear brother Srinivas, prosper his business. Sister Swarnalatha, give her promotion in the job and divine blessings in the family, financial increase and good health. ప్రభువా, వీరికి మెడికల్ సీట్ అనుగ్రహించండి. ప్రియ సహోదరిని వర్ధిలింప చేసి వ్యాపారమును ఆశీర్వదించండి. సహోదరికి ఉద్యోగంలో పదోన్నతిని అనుగ్రహించండి. దైవికమైన ఆశీర్వాదములను కుటుంబంలో అనుగ్రహించండి. ఆర్థికముగా వారికి అభ్యున్నతిని దయచేసి ఆశీర్వదించండి. In Jesus' name we pray. Amen. God bless you. B. Ramakrishna from West Godavari district. Today we remember your beloved father, late Mr. Nageshwar Rao, on his anniversary. God's comforts may it fill your heart. దైవ రాజ్య ప్రాప్తి పొంది ఉన్న ప్రియ తండ్రి గారిని వారిని సంస్మరణ దినోత్సవమున జ్ఞాపకము చేసుకొనొచ్చు. దైవ ఆదరణ మీ హృదయములను నింపవలనని ఆశించుచూ ఉన్నాను. According to Deuteronomy 31:8, the Lord himself goes before you and he will be with you. He will never leave you nor forsake you. ద్వితీయోపదేశకాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. Father, give promotion in the job to Ramakrishna and good health be given to him. Prosper him. తండ్రి, వీరికి ఉద్యోగములో పదోన్నతి అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును దయచేయండి, వర్ధిల్లింప చేయండి. And dear mother, Mrs. Lakshmi, let the gastric problem, BP and sugar be healed in Jesus' name. Let her never suffer again. Take care of this family, Lord. ప్రియ తల్లి గారికి ఉదరకోశ సమస్యల నుంచి, బీపీ షుగర్ సమస్యల నుంచి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మరి ఎప్పటికీ బాధపడకుండా సహాయం చేయండి. ప్రభువా, ఈ కుటుంబాన్ని గురించి మీరు జాగ్రత్త వహించండి. In Jesus' name, Amen. God bless you.